ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన తీర్పులను గూర్చి మొదటి 2 వచనములలో వివరించుచు అక్కడ స్తుతి యాగములు సల్పుతూ ఉన్నారు. ఎవరు స్తుతి యాగము సల్పుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకున్నాం. ఈ యొక్క పరలోకమందు గొప్ప జనుల శబ్దము, గొప్ప స్వరము పరలోకము నుండి పలుకుతూ ఉండగా ఈ యొక్క భక్తుడు, యోహాను భక్తుడు విని ఉన్నాడు. ఇలాగూ చెప్పగా వింటిని అంటున్నాడు. ఏమని చెప్పి ఉన్నారు? ప్రభువును స్తుతించుడి అనే మాట. ప్రభువును స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును అని గొప్ప జన సమూహముల శబ్దము ఒక్క స్వరముగా యోహాను భక్తుడు విన్నాడు. ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఐ హ్యాడ్ ఏ గ్రేట్ వాయిస్ ఆఫ్ మచ్ పీపుల్ ఇన్ హెవెన్ సేయింగ్ హల్లెలూయా, హల్లెలూయా, salvation, glory, honor and power unto the Lord our God. ఆయనకే చెల్లును. రక్షణ ఆయన ద్వారానే దొరికింది. అందువల్ల ఆయనకే మహిమ. ఆయన మహాప్రభావము కలవాడు కాబట్టి ప్రభావములు మన దేవునికే చెల్లును, ఆయనకు చెందినవి. అందువల్ల ఆయనను స్తుతించుడి అని, ప్రభువును స్తుతించుడి అనే గొప్ప శబ్దము ఈ యొక్క అద్భుతమైన స్వరము యోహాను భక్తుడు విన్నాడు. 2వ వచనములో ఆయన తీర్పులను గూర్చి వివరించి ఉన్నాడు. ఆయన తీర్పులు సత్యములను న్యాయములు అయి ఉన్నాయి. ఆయనయే సత్యము అయి ఉన్న దేవుడు. ఆయన సత్యము అయి ఉన్న దేవుడు కాబట్టి ఆయన తీర్పులు కూడా చెప్పినట్టుగానే సత్యముగానే జరుగుతాయి. అవి న్యాయములు. కాబట్టి ఈ లోకములో విర్రవీగిన దుష్టత్వము కలిగి తన వ్యభిచారముతో భూలోకమును చెరిపి ఉన్న బాబిలోను గొప్ప వేశ్య, ఆయన ఆ వేశ్యకు తీర్పు తీర్చి ఉన్నాడు. ఎందువల్ల తీర్పు తీర్చి ఉన్నాడు? అది చేసిన మహాభయంకరమైన పాపము, ద్రోహము ఏమనగా తన దాసుల రక్తమును యెరూషలేములో, ఇశ్రాయేలు దేశములో, ఆయా దేశాల్లో రక్తమును చిందించి ఉలకబోసి ఉన్నాడు సాతానుడు. కాబట్టి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. అందువల్ల ప్రభువును ప్రతిదండన చేసి న్యాయమైన తీర్పును తీర్చిన ఆ ప్రభువుకే మహిమ కలుగునుగాక అని 2వ మారు కూడా స్తుతించుడి అనిరి. ఫర్ ట్రూ అండ్ రైచియస్ ఆర్ హిస్ జడ్జ్మెంట్స్, ఫర్ హీ హ్యాth judged the great war
great war which did corrupt the earth with her fornication, and hath avenged the blood of his servants at her hand, at her hard hand. ఇక్కడ చాలా భయంకరమైన స్థితి తన దాసులకు కలిగింది. వారి యొక్క రక్తమును ధారలుగా ప్రవహింపచేస్తూ ఉన్నది. అందువల్ల పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచూ ఉన్నది. ఆ పట్టణము దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడి అది ఆరిపోదు. అది యుగ యుగములు పైకి లేచుచూ ఉన్నది. దాని పొగ అది కాలుతూనే ఉంటుందట నిత్యము. Again they said, Hallelujah, and her smoke rose up forever and ever. యుగ యుగములు ఆ పట్టణపు పొగ, అదే బాబేలు పట్టణము, దాని పొగ పైకి లేచుచూ ఉన్నది. అప్పుడు 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసన ఆసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. The 24 elders and the 4 beasts fell down and worshipped God that sat on the throne, saying, Amen, Hallelujah. మరియు 5వ వచనం చూసినప్పుడు, దేవుని దాసులారా, ఆయన భయపడువారులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచు మరి ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. A voice came from heaven. A voice came from heaven. From the great throne, saying, Praise our God, all you servants, and ye that fear him, both small and great. దేవునికి భయపడు వారులారా, ప్రభువును స్తుతించుడి, చిన్నవారేమి పెద్దవారేమి అని మరి యొక్క స్వరము వినిపించింది. 6వ వచనములో, అప్పుడు గొప్ప సమూహపు శబ్దము విస్తారమైన జలముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు ఏలుచూ ఉన్నాడు. ఆయన సర్వాధికారి, ఆయన స్వరము గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు అని పరలోకము నుండి వినిపించింది. I heard as it were the voice of a great multitudes, and as the voice of many waters, and as the voice of mighty thunderings, saying, Hallelujah, for the Lord God omnipotent reigneth. Hallelujah. ఆయన ఏలుచూ ఉన్న దేవుడు, ఏలుచూ ఉన్నాడు. దట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. హల్లెలూయా. 7వ వచనం చూసినప్పుడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది.
ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వెంటనే దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. లెట్ us be glad and rejoice and give honor to him, for the marriage of the Lamb is come, and his wife hath made herself ready. ఎంత బాగుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. కోటాను కోట్ల దేవదూతలు, ఆ 4 జీవులు, 24 పెద్దలు, ఎవడనూ లెక్కింపజాలని దేవదూతల సమూహపు శబ్దముతో దేవుని స్తుతించుడి, 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 స్తుతించుడి. ఆయనకే రక్షణ, ఆయనకే ప్రభావము, ఆయనకే మహిమ యుగ యుగములు ఎల్ల వేళలా కలుగునుగాక అని ఆ ప్రభువుకు మహిమను ప్రభావమును ఆరోపించుచు భక్తులందరూ పరలోకములో నుండి స్తుతించుచూ ఉన్నారు. స్తుతించుడి అని చెప్పుచూ ఉన్నారు. మానవుడు, భూమి మీద ఉన్న మానవుడు ఆ స్వరము వింటే స్తుతిస్తాడు. ఆ స్వరం వింటే గజగజ వణుకుతాడు. దేవునికి భయపడి వారలారా, దేవుని దాసులారా అని అడ్రస్ చేస్తాడు. దేవునికి భయపడ్డవారు దేవుని స్తుతించుట, దేవునికి ఘనపరచుట, దేవునికి సాగిలపడుట, దేవుని నామమెత్తి ఉత్సహించుట, దేవుని ఘనపరచుట అనేది గొప్ప బాధ్యత. ప్రభు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప ధన్యత. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నీ హృదయపంతరంగమంతా తెరిచి ఆ ఘనమైన ప్రభువుకు స్తుతులు స్తోత్రములు చెల్లించి నివాళులు అర్పించచ్చు ఆ ప్రభుకే మహిమ ఘనత ఆరోపిద్దాం. అటు దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావము కలుగునుగాక నా ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.